4వ మనువైన తామసుని మన్వంతరంలో ఒక వనాటము అనగా గజేంద్రుడు సరస్సులో నీరాటమునకు మొసలికి చిక్కగా ఆ ఏనుగును శ్రీహరి రక్షించిన విధానమెట్టిది. నీరాటవనాటములకు పోరాటం బిట్లు కలిగి పురుషోత్తముచే ఆరాటమిట్లు మానెను ఘోరాటవిలోని భద్రకుంజరమునకు. ఆ ఏనుగు మొసలి పరస్పరము ఎలా పెనుగులాడుతున్నాయంటే, కరిదిగుచు మకరి సరసికి కరిదరికిని మకరి దిగుచు కరకరి వెరయన్ కరికి మకరి మకరికి కరి భరమన ఇట్ల తలకు తల భటుల దరిపణన్. ఇట్లు అతల కుతల భటులు అదరిపడగా సాగిన ఆ పోరాటంలో విగతశక్తమైనటువంటి ఆ ఏనుగు పరమేశ్వరుణ్ణి ఇలా ధ్యానిస్తున్నది. యౌవని చే జనించు జగము యౌవని లోపల నుండులీనమై యౌవని యందుడిందు పరమేశ్వరుడెవ్వడు మూల కారణం వెవ్వడు అనాది మధ్యలయుడెవ్వడు సర్వము తానయైన వాడెవ్వడు వాని నాత్మభవున్ ఈశ్వరునే శరణం వేడెదన్. ఆ పరాత్పరుడు కలడందురు దీనులయడ కలడందురు పరమయోగి గణముల పాలన్ కలడందురన్ని దిశలను కలడు కలండనెడు వాడు కలడో లేడో. లావక్కింతయులేక ధైర్యము విలోలంబయి ప్రాణంబుల్ ఛావుల్ తప్పిన ఆ స్థితిలో, ఓ కమలాప్తా, ఓ వరదా, ఓ ప్రతిపక్ష విపక్ష దూరా అని ఆర్తితో పిలువగా ఆ గజేంద్రుని మొరలు విన్న ఆ పరాత్పరుడు అలవైకుంఠపురంబులో నగరిలో ఆమూల సౌధంబుదాపల మందారవనాంతరామృత సరః ప్రాంతేందు కాంతోపలోత్పల పర్యంకరమా వినోదియగు ఆపన్న ప్రసన్నుండు విహ్వల నాగేంద్రము పాహి పాహియన కుయ్యాలించి సంరంభియై శంఖచక్రయుగముంచేదోయి సంధింపడు ఏ పరివారంబును జీరడు అభ్రగపతిన్ మన్నింపడు ఆకర్ణికాంతరథం నీలము చక్కనొత్తడు వివాద ప్రోక్షిత శ్రీకుచోపరిచేలాంచలమైన వీడడు గజ ప్రాణావనోత్సాహి. సర్వాగమ ఆమ్నాయసార మందిరుడైన శ్రీ మహావిష్ణువును మహాభక్తుడైన గజేంద్రుడు స్తుతించాడు. తన వెంటన్ సిరి లచ్చి వెంట అవరోధవ్రాతమున్ దాని వెనుకను పక్షీంద్రుడు, ఆయన వెనుక ధనుస్సు, కౌమోదకీ గద, శంఖచక్రాలు, ఇలా వైకుంఠం వైకుంఠమే ఆయన వెంట కదలిరాగా ఆ దేవదేవుణ్ణి సరభసంగా భక్తి బలంతో ఆ గజేంద్రుడు శ్రీహరిని ప్రత్యక్షం చేసుకున్నాడు. ప్రసన్నుడైన స్వామి గజేంద్రుణ్ణి రక్షించాడు. గజరాజమోక్షణంబు నిజముగా పఠించునట్టి నియతాత్ములకు గజరాజవరదుడిచ్చును గజతురగస్యందనములు కైవల్యంబున్. ఈ గజేంద్ర మోక్షణ కథ విన్నవారికి గజ తురగ స్యందనములు సిద్ధించును. గజము ఐశ్వర్య చిహ్నం.
అష్టైశ్వర్యములు సిద్ధించును అని దీని భావం. 7 దినములలో మృత్యు ఆసన్నమై నిలిచిన మహాభక్తాగ్రేసరుడైన పరీక్షిత్ రాజేంద్రుడు ఆ 7 దినములలో మోక్షాన్ని పొందే దివ్య మార్గాన్ని ఉపదేశించుమని వేడగా శుకమహర్షి ఉపదేశించిన దివ్యతత్వం ఈ భాగవతం.